ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. లంచం తీసుకుందని అందరి ముందు నింద మొయ్యాల్సి వచ్చింది. ఆ నిందకి తన మనసు చచ్చిపోయి ఎంత వేదన అనుభవించుంటుందో నీకే తెలుసు. నీ స్వార్థం కోసం గాజులు తీసుకెళ్లిపోయావు. కానీ అవే గాజులు నా చెల్లెలి పరువు తీయడంలో భాగమయ్యాయని తెలిసి ఇప్పుడు నా గుండె రోదిస్తుంది. ఇన్ని రోజులు మీ నాన్న మాత్రమే ఇంటి పరువు తీస్తాడనుకున్నాం. కూతురు పాత్ర కూడా ఉందని ఇప్పుడే అర్థమైంది. శబాష్ చెల్లలా. నాన్న జైలుకి వెళ్ళాడని చెప్తే నువ్వు తట్టుకోలేవమ్మా. అందుకే నిజాన్ని చెప్పి నిన్ను మరింత బాధ పెట్టలేను. నా కూతురు నా కోసం నిందలు మొయ్యాల్సి వస్తోంది. నా గురించి ఆలోచించి కీర్తి నిజం చెప్పలేకపోతోంది. ఆ నిజమేదో నేనే చెప్తే కీర్తికి మాటలు పట్టం తప్పుతుంది. చెప్పాలా వద్దా? ఆ బ్రీఫ్ కేసులో ఉన్న బంగారు గాజులు నీవే అని దేవికాకు తెలిస్తే నిన్ను కూడా ఇలాగే నిలదీస్తుంది. చెప్పవే, నిజం చెప్పు. ఆ బ్రీఫ్ కేసు ఇంట్లోకి ఎలా వచ్చింది? నీకు కూడా వాటా ఉందా? అమ్మా, ధరణి, నా మీద ఒట్టేసి చెప్తున్నాను. పిన్ని పరువు పోకుండా కాపాడుకోవాలని చూస్తానే కానీ పిన్ని మీద కుట్ర చేసి జైలుకి పంపించాలని కల్లో కూడా అనుకోనమ్మా. ఆ బ్రీఫ్ కేసుకి నాకు ఎలాంటి సంబంధము లేదు. గాజుల్ని లాకర్లో పెడదామన్న మాట నిజమే, కానీ నాకు తెలియకుండా ఎవరో ఆ గాజుల్ని దొంగిలించారు. ఏంటి కీర్తి నువ్వు చెప్పేది? నిజం చెప్తే కొంచెమైనా నమ్మేలా ఉండాలి. నీ గాజులు ఎవరో కొట్టేయడం ఏంటి? అవి బ్రీఫ్ కేసులోకి రావడం ఏంటి? నిజం ఉందో లేదో పోలీసులు ఎంక్వైరీలో తెలుస్తారు. అప్పుడు ఆ గాజులు నీవని తెలిస్తే నిన్ను కూడా జైల్లో వేస్తారు. పరువు మర్యాద పోగొట్టుకొని బతకడం దేనికని మేమంతా కట్టకట్టుకొని ఏ విషయమో తాగి చేస్తాం. అది బాగా చూసి తరించు. ఏంట్రా మాటలు? కీర్తి ఎలాంటి మనిషో కుటుంబంలో అందరికీ తెలుసు కదా. అలాంటిది తను ఇంటి పరువుపై ఇలా చేస్తుందా? మాట్లాడితే కొంచెమన్నా న్యాయం ఉండాలరా. న్యాయం సంగతి తర్వాత చూద్దాం. ముందు అమ్మ అడిగిన దానికి నిజం చెప్పమని చెప్పండి. మీ అన్నయ్య అన్నది వినపడింది కదా, నిజం చెప్పవే. నా సహనాన్ని పరీక్షించకు. నువ్వు నిజంగానే లాకర్లో పెట్టడానికి గాజులు తీసావా? చెప్పు. నేను నిజం చెప్తే నాన్న యాక్సిడెంట్ చేసిన విషయం, జైలుకి వెళ్ళిన విషయం, నాన్నని ఎలా విడిపించానన్న విషయాలన్నీ చెప్పాలమ్మా. అవన్నీ చెప్తే నువ్వేమవుతావో అన్న భయంతో చెప్పట్లేదు. చెప్తావా? చంప పగలగొట్టమంటావా? ఆగుదారని
నిజం నేను చెప్తాను. వద్దు నాన్న, మీరేం మాట్లాడకండి. నా మాట వినండి. మీరు సైలెంట్గా ఉండండి నాన్న. నన్ను ఆపద్దమ్మ కీర్తి. నా కన్న కూతురు నా కళ్ళ ముందే అభాండాలు మోయాల్సి రావడం చూసి ఇంకా నేను మౌనంగా ఉన్నానంటే నా జన్మకే అర్థం ఉండదు. అంతకన్నా ద్రోహం మరొకటి ఉండదు. మౌనంగా ఉండడం కంటే చావడమే మేలమ్మా. నేను నిజం చెప్పేస్తాను, నన్ను ఆపద్దు. ప్లీజ్ నాన్న, వద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. నేనేం చెప్పానో మర్చిపోయారా? నిజం చెప్పిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసే చెప్తానంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి నాన్న, చెప్పొద్దు. ఆహా, మా తండ్రి గారికి తెలిసే ఇదంతా జరిగిందన్నమాట. సూపర్ అమ్మా, సూపర్. అంటే తండ్రి కూతురు కలిసి నా చెల్లెల్ని జైలుకెళ్లేలా చేశారా? అపార్థం చేసుకుంటున్నావు ధరణి. మరి నిజమేంటో చెప్పండి. ఇక్కడ పరువు పోయి ప్రాణాలు ఉంచుకోవాలా తీసుకోవాలనే డైలమాలో ఉన్నాం. ఈ డ్రామాలు పక్కన పెట్టి నిజమేంటో చెప్పండి తండ్రి గారు. చెప్పండి మావయ్య. చెప్తానమ్మా, నిజమే చెప్తాను. అది జరిగింది. ధరణి, నిజం నేను చెప్తే కీర్తిని కొడతావేంటి? మిమ్మల్ని కొట్టడం చేతకాక నా కూతుర్ని కొట్టాను. మీరసలు మనిషేనా? అర్ధరాత్రి ఆడపిల్లని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తారా? అసలు మీరు మనిషేనా? పొద్దున్న పని చేయటం, నష్టం కష్టం రెండూ తెచ్చి మమ్మల్ని క్షోభ పెట్టడం, ఇది అలవాటైపోయింది మీకు. అసలు మిమ్మల్ని కారు తీసుకెళ్లొద్దని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను, వినకుండా తీసుకెళ్లిపోయారు. ఇదిగో ఇంత పెంట తీసుకుని వచ్చారు. ఎన్నని భరించాలండి? ఇంకెన్నాళ్ళని మీ ఆగడాలు సహించాలి? వద్దు, నాకు జన్మొద్దు. అత్తయ్య
ఏయ్, అమ్మా పట్టుకోండి అయ్యో. నేను బ్రతకకూడదు. మీరు చేసే ఘోరాన్ని నేను చూడలేను. చంపేయండి, నన్ను చంపేయండి. గంజి నీళ్ళు కూడా గతి లేని కాలం నుంచి నిన్ను మీ అన్నయ్యతో పాటు మీ నాన్నను కూడా కూర్చోబెట్టి పోషించానే. ఎన్నోసార్లు మిమ్మల్ని చదివించలేక మీ ఇద్దరి చదువుల్ని మధ్యలోనే ఆపించేయాలనుకున్నాను. కానీ అలా చేస్తే మీ భవిష్యత్తు ఏవైపోతుందో అన్న భయంతో కష్టపడి రాత్రి పగలు కష్టం చేసి చదివించాను. ఆడపిల్లకు చదువెందుకని ఎంతమంది వద్దంటున్నా పట్టుబట్టు మరీ నిన్ను చదివించాను. ఏ తల్లిదండ్రులు ఇవ్వనంత స్వేచ్ఛను నీకిచ్చాను. అర్ధరాత్రి ఇంటికొచ్చినా ఎందుకు అని ప్రశ్నించకుండా నిన్ను వెనకేసుకొచ్చినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు. నువ్వు చెప్పవే, పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి రాత్రి పుట్ట జైలు చుట్టూ తిరుగుతూ ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అందరూ నీ కూతురు పోలీస్ స్టేషన్లో వెంబడి అర్ధరాత్రులు ఎందుకు తిరుగుతుంది అని ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పాలి? అది విన్నాక ఎవరైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలా ముందుకొస్తారు? నీ పెళ్లి ఎలా అవుతుంది? నువ్వు లెక్చరర్ అయినంత మాత్రాన ఈ ఇంటికి పెద్దయిపోయావనుకుంటున్నావా? పెద్దరికం తీసుకుని నీ సొంతానికి వ్యవహారాలు నడిపిస్తే రేపేదైనా జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి? ఇందులో నువ్వు బాధపడాల్సింది ఏముంది? కీర్తి చేసిన దాంట్లో తప్పేమీ లేదు. కీర్తి స్థానంలో ఏ కూతురున్నా అదే పని చేస్తుంది. జైల్లో తన తండ్రి ఉన్నాడన్న విషయం తెలిసి పెళ్ళాగిపోతుందనే భయం ఒక పక్క. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వకుండా ఆ తండ్రిని జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మరో పక్క చేసింది. చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నందుకు మనం దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి కోప్పడుతున్నామే. ఇది కరెక్ట్ కాదు ధరణి. ఏంటమ్మా నువ్వు కూడా దాన్ని వెనకేసుకొస్తున్నావు? నీ మనవరాలకి మగాళ్ళతో వ్యవహారాలు నడిపించేంత అవసరం ఏంటి? అప్పుడే అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఇదంతా ఆ ఆదర్శ గారితో నువ్వు పరిచయం పెంచుకోవడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. వాడితో నువ్వెందుకు పర్సనల్ గా మాట్లాడుతున్నావు? అలాంటి ఏదోతో మాట్లాడకూడదని నీకు తెలీదా? నువ్వు తండ్రివో శత్రువో నాకైతే అర్థమైతలేదు. ఇంటి పెద్దగా కుటుంబ గౌరవాన్ని పెంచాల్సింది పోయి అన్ని పెంట పనులు చేసుకుంటూ వస్తున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? పెళ్లి కావాల్సిన ఆడపిల్లని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేశావు. నువ్వు తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అమ్మా ధరణి, ఊరుకోమ్మా. బాధపడకమ్మా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో ఇప్పుడు ఇన్ని కష్ట నష్టాలు పడుతున్నావు. ఆ దేవుడు దేవికి మీద పడ్డ నిందను చెరిపేసి బయటికి తీసుకొస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. కుమిలిపోకే. కుమిలిపోకుండా ఎలా ఉండమంటావమ్మా? పచ్చని పందిట్లో వేద మంత్రాల మధ్య దేవిక పెళ్లి చూసి ఆనంద భాష్పాలతో వాళ్ళింటికి సాగనంపాల్సిన మనం పారాని కాళ్లతోనే
జైలుకు వెళ్తుండగా చూడాల్సి వచ్చింది. దీనంతటికి కారణం మనమేనమ్మా. మనమెలా కారణం అవుతావమ్మా? కళ్ళ ముందే సాక్ష్యం కనబడుతుంది కదమ్మా. రేపు ఎంక్వైరీ చేస్తే ఆ గాజులు కీర్తి పేరు మీద ఉన్నాయని తెలిసిపోతుంది. అది తెలిస్తే అసలే లోకులు కాకులు ఇలాంటి విషయాలు తెలిస్తే ఊరికే ఉంటారా? బంధువుల విషయం పక్కన పెట్టు. దేవిక తను జైలుకెళ్లిన కుట్రలో మనకు కూడా భాగం ఉందని నిలదీస్తే ఎలా కాదని నిరూపించాలి? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. దేవిక మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకునే పెద్ద మనసున్న మనిషి. తను అపార్థం చేసుకోదులే. నువ్వు ధైర్యంగా ఉండు. దేవిక గారు అర్థం చేసుకుంటారు సరే బామ్మా, కానీ అదే విషయం ఆ దేశముఖి గారికి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది. మా పరిస్థితులు బాగోలేక ఈ ఇంటికొచ్చిన మేం కూడా ఆ నిందలు పడాల్సొస్తుంది. అయినా కీర్తి, నువ్వు చేసిందేమీ బాగోలేదు. మీ నాన్నని జైలు నుంచి తప్పించబోయి ఇప్పుడు మీ పిన్నిని జైల్లో పెట్టించావు. దీపా, ఏంటా మాటలు? నోరు అదుపులో పెట్టుకో. చూస్తుంటే నువ్వే కావాలని కీర్తి మీద నేరం మోపాలని చూస్తున్నావు. ఇంట్లో మనిషిని కాబట్టి నా నోరు మీరు మూయిస్తున్నారు. ఇవే మాటలు రేపొద్దున బయటి వాళ్ళంటే ఏం సమాధానం చెప్తారు బామ్మా? ఎంతమంది నోళ్ళని ఇలాగే మూయిస్తారు? భగవంతుడా, ఇన్ని ఘోరాలు చూడ్డానికా, ఇన్ని మాటలు పడ్డానికా నన్ను ఇంకా బ్రతికించావు? నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో స్వామి. ఈ నరకం నుంచి నాకు విముక్తిని ప్రసాదించు. అమ్మా ధరణి, అమ్మా నీ పాదాల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇందులో నా తప్పేమీ లేదమ్మా. నేను ఇంట్లో నుంచి గాజులు తీసుకెళ్లిన మాట నిజమే, కానీ అవి బ్రీఫ్ కేసులోకి ఎలా వచ్చాయో ఎవరు పెట్టారో నాకు తెలీదు. నా మాట నమ్మమ్మా. నువ్వెలా బాధపడకూడదనే నిజం చెప్పకుండా దాచాను. పెళ్ళాగిపోతే దేవిక పిన్ని నువ్వు భరించలేరని ఈ సాహసం చేశానమ్మా. ఈ ఇంటి పరువు పోకూడదనే నాన్నను విడిపించడానికి ప్రయత్నించాను తప్ప నేను పరువు పోయే పనులు ఏం చేయలేదమ్మా. మీ నాన్నని విడిపించడానికి నువ్వొక్కదానివే ఎన్ని కష్టాలు పడ్డావో. మీ నాన్న చేసిన యాక్సిడెంట్ గురించి నాకు తెలిస్తే నేను భరించలేనని కొండంత బాధని నువ్వొక్కదానివే నీ గుండెల్లో ఎలా దాచుకున్నావు తల్లి? ఆ నిజం గుండెల్లోనే దాచుకొని బయటికి చెప్పలేక, మా ముందు అబద్ధం ఆడలేక ఎంత నరకం అనుభవించావో తలుచుకుంటేనే కన్నే లాగట్లేదమ్మా.
ఆవేశంలో తొందరపడి నీ మీద చేయి చేసుకున్నాను. నేనెంత పాపిష్టిదన్నా. ఊరుకోమ్మా. అత్తయ్య, కీర్తికి సంబంధించిన నిజమేంటో బయటపడింది. కానీ ఇప్పుడు జరగబోయే దాని గురించి తలుచుకుంటేనే టెన్షన్గా ఉంది. ఆ గాజుల గురించి ఎంక్వైరీ చేస్తే కీర్తి పేరు బయటపడుతుంది. పెళ్లి కావాల్సిన పిల్ల ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు. దేవిక గారు తెలుసుకునే ముందే మనమే తనకి కీర్తి గాజుల గురించి చెప్తే మంచిదని నాకనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. కరెక్టే. నిజం దేవికకి తెలియడం కన్నా ముందు ఈ విషయం కళ్యాణ్కి తెలియాలి. నేను వెళ్ళి జరిగింది కళ్యాణ్తో చెప్పొస్తాను. నేను కూడా వస్తాను తరుణి. వద్దమ్మా, ఈ విషయం దేశ్ముఖకి తెలిస్తే పెద్ద రచ్చ చేస్తుంది. నేనొక్కదాన్నే వెళ్ళి జాగ్రత్తగా కళ్యాణ్తో మాట్లాడతాను. నమస్తే మేడం. క్షమించండి మేడం, మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఇలాంటి ఓదార్పు మాటలు నాకు ఇష్టం లేదు. దేనికోసం వచ్చారో చెప్పండి ప్రభాకర్. మీ నిజాయితీ మీకు శత్రువైంది మేడం. అందుకే మీ మీదున్న ఎలిగేషన్ క్లియర్ అయ్యేంత వరకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నట్టు హయ్యర్ అఫీషియల్స్ నోటీస్ పంపించారు. దేవిక మీద గెలిచినందుకు లెట్స్ సెలబ్రేట్ ద పార్టీ. ఓ దేవిక, నేను మందు తాగుతున్నా. ఎప్పటినుంచో నీ మీదున్న అనుమానం నిజమైందిరా. నువ్వొక ఫ్రాడ్ గాడివి. ఒకవేళ దేవిక నిన్ను క్షమించినా నేను నిన్ను క్షమించను. నీ అంతు చూసే తీరుతాను.